నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం కొత్త హెలికాప్టర్ కొన్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడం పైన ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించారు. కొత్తగా హెలికాప్టర్ ఏం కొనలేదని చెప్పి పాత హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు ఉండడంతో ఒక హెలికాప్టర్ని అద్దెకు తీసుకున్నామని స్పష్టత ఇవ్వడం జరిగింది. మరి ఈ ఫేక్ ప్రచారాలని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ఫేక్ ప్రచారాలు ఎక్కువైపోతున్నాయని చెప్పుకోవచ్చు సార్. అమరావతి మునిగిపోయిందంటూ పింఛన్ల విషయంలో కానివ్వండి, ఇలా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సరే దానికి ఫేక్ ప్రచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారి కోసం కొత్త హెలికాప్టర్ కొన్నారంటూ మరో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. దీనిపైన స్పష్టత ఇచ్చారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి. మరి కొత్త హెలికాప్టర్ ఏం కొనలేదని చెప్పి పాత హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు ఉండడంతో ఒక హెలికాప్టర్ని అద్దెకు తీసుకున్నామని వాళ్ళు స్పష్టత ఇవ్వడమే కాకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఎవరైనా ఇటువంటి ఫేక్ ప్రచారాలకి తెరలేపితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఇటువంటి ఫేక్ ప్రచారాలన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ ఒక అంశం ఉంది. ఫేక్ ప్రచారం చేయడం అనేది వైసీపీ పార్టీకి ఉన్న పేటెంట్. ఫేక్ ప్రచారం చేయకుండా అసలు సమాచారం కనుక వాళ్ళ మీడియా సంస్థల నుంచి కానీ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రజలకు తెలియజేశారంటే మనం ఆశ్చర్యపోవాలి, మనల్ని మనం గిల్లుకొని చూసుకోవాలి. నిజమేనా ఇది వైసీపీ అఫీషియల్ ప్లాట్ఫామేనా, వాళ్ళ సొంత మీడియా అయినా, వాళ్ళ నాయకులేనా అని చెప్పని. అటువంటి వైఖరి ఆ పార్టీదని చెప్పని తెలిసి కూడా వారు చేసే ప్రతి అసంబద్ధమైన ప్రతి అవగాహన రాహిత్యపు విమర్శకి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక అంశం మాట్లాడుకుందాం మనం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యతలు కోట్ల మంది ప్రజలు ఆయన భుజస్కంధాల మీద పెట్టడం ద్వారా ఆయన ఆ బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అలా నిర్వహించే క్రమంలో ఆయన టైం చాలా విలువైంది, ఆయన భద్రత కూడా చాలా విలువైంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన పాలన అందించడం కోసం ఆయన ప్రయాణాలు వీలైనంత వేగంగా చాలా సెక్యూర్డ్గా జరగాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం ఆయన కోసం ప్రభుత్వం ద్వారా హెలికాప్టర్ సౌకర్యం కల్పిస్తారు. ఆయన రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పర్యటించాలి అనుకున్నప్పుడు బై రోడ్డో ట్రైనో కన్నా కూడా, లేదు ప్యాసింజర్ ఫ్లైట్లో కన్నా ప్రభుత్వ పరంగా ఒక హెలికాప్టర్ ద్వారా కనుక అయితే ప్రయాణం ఈయన చేతిలో ఉంటుంది, ప్రోగ్రామ్ ఈయన చేతిలో ఉంటుంది. అక్కడ 10 గంటలకు ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి. 8:30కి ఈయన ఇంట్లో నుంచి బయలుదేరితే, లేదు ఈయన పనుల్లో నుంచి బయలుదేరితే 9:09 రీచ్ అవుతారు అక్కడికి. అక్కడ ఆ కార్యక్రమాన్ని చూసుకొని మళ్ళీ టైంలో మళ్ళీ రిటర్న్ రాగలుగుతారు. ఇక్కడ ఈయన విధులు ఈయన అటెండ్ కాగలుగుతారు. దానికోసం ఆయనకి ప్రభుత్వ పరంగా ఆ ఫెసిలిటేషన్ కల్పించబడుతుంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, అటువంటి హెలికాప్టరు భద్రతా ప్రమాణాలు లేని హెలికాప్టర్లో ఆయనకి ప్రొవైడ్ చేశారనుకో ఏం జరుగుద్ది? మన కళ్ళ ముందు రాజశేఖర రెడ్డి గారి ఉదంతం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా. రాజశేఖర రెడ్డి గారిని రాజకీయంగా విభేదించే వాళ్ళు ఉండొచ్చు, ఆయన అభిమానించే వాళ్ళు ఉండొచ్చు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఒక అధికారిక పర్యటనకు బయలుదేరి ప్రమాదవశాత్తు ఆ హెలికాప్టర్ క్రాష్ అయ్యి అననుకూల వాతావరణ పరిస్థితుల్లో ఆయన ప్రాణాలు కోల్పోవటం అనేది అందరికీ బాధ కలిగించింది కదా. అరే ఇలా కాకూడదు ఈయన జీవితం అని చెప్పని అందరికీ, అరే ఆయనతో రాజకీయంగా విభేదించే వాళ్ళు కూడా ఆయన మరణం పట్ల బాధ వ్యక్తం చేశారు కదా. అది అనుభవపూర్వకంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆల్రెడీ ఒక అనుభవం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు మరి భద్రతా ప్రమాణాల విషయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకు రాజీ పడాలి? ఆయన భద్రతకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే తీరాలి. కాబట్టి ఇప్పుడు వాడుతున్న హెలికాప్టరు అది చాలా సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నారు. సహజంగానే కొన్ని వేల గంటల ప్రయాణం చేసిన తర్వాత వాటిలో రిపేర్లు వస్తూ ఉంటాయి. అటువంటి రిపేర్లు వచ్చే హెలికాప్టర్ అయి ఉన్నప్పుడు ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. ఈ మధ్య అనంతపురం జిల్లాలో రాప్తాడ్ నియోజకవర్గంలో చినపాపిరెడ్డిపల్లె ఇది ఉంది. అక్కడ కురుబ లింగయ్య అని చెప్పని వైసీపీ కార్యకర్త హత్యకు గురయ్యారు అని చెప్పని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు.
హెలికాప్టర్లో బెంగళూరు నుంచి వచ్చాడు అక్కడికి. ఆయన వచ్చిన తర్వాత ఆ శ్రేణులు మొత్తం హెలికాప్టర్ని చుట్టుముట్టి కొంతమంది కోతి చెట్టు కొమ్మలు పట్టుకు ఏలాడినట్టుగా వాళ్ళ శ్రేణులు హెలికాప్టర్ రెక్కలు పట్టుకొని ఊగులాడి దాని విండ్షీల్డ్ దెబ్బతింది. దాంతో హెలికాప్టర్లో ప్రయాణం చేయకుండా ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళిపోయాడు కదా, బై రోడ్ రూట్ వెళ్ళిపోయాడు కదా. ఏమైంది? దెబ్బతిన్న హెలికాప్టర్లో ఎందుకు ప్రయాణం చేయాలి ఆయన? అంటే ఆయన ప్రాణం అయితే ఆయనకు విలువ. కానీ సాంకేతికంగా లేదు, భద్రతాపరంగా అప్ టు స్టాండర్డ్ లేదు అనుకున్న ప్రస్తుతం వాడుతున్న హెలికాప్టర్ని వేరే హెలికాప్టర్తో రీప్లేస్ చేసుకుంటే అది నేరమా? నువ్వు సాధారణ ఎమ్మెల్యే అయినా సరే నీ ప్రాణం కూడా విలువైంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ప్రాణానికి విలువ లేదా? అద్దెకు కాదు, అవసరమై సొంతంగా కొనాల్సి వచ్చినా కూడా కొనే హక్కు ప్రభుత్వానికి ఉంది. కోట్ల మంది ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి కొంటున్నారు ఆయనకి. ఈ కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. కోట్ల మంది ప్రజలు ఆయన అయితేనే తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు, తమ రాష్ట్ర భవిష్యత్తు సెక్యూర్ చేయగలరు అనే ఒక నమ్మకంతో ఆయన ఎంపిక చేసుకున్నారు. అటువంటిప్పుడు మీకు వచ్చిన నొప్పి ఏంటి? మీ ప్రచారాలు ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వాళ్ళ పార్టీ కానీ, వాళ్ళ మీడియా కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ ఈ విధమైన విష ప్రచారం చేయటం వాళ్ళు ఎంత విచిత్రంగా ఉంటాయంటే, విశాఖపట్నంలో సిఐఏ కన్వెన్షన్స్ జరిగినాయి. అప్పుడు ఐటీ మినిస్టర్గా లోకేష్ పార్టిసిపేట్ చేసినప్పుడు 3 రోజుల్లో 25 లక్షల స్నాక్స్ లోకేష్ తినేశాడు అని చెప్పని ఒక ప్రచారం చేశారు. అంటే తద్వారా వాళ్ళు ఆ రోజుల్లో లోకేష్ని ఒక తిండిబోతుగా, ఒక అసమర్థుడిగా పోర్ట్రేట్ చేయగలిగారు ప్రజల ముందు. తాత్కాలికంగా ప్రజలు కూడా వీళ్ళు చేసిన ప్రచారాన్ని నమ్మారు. కానీ వాస్తవం ఏంటి? ఇవాళ ఆ ఆరోపణలు చేసినందుకు అదే లోకేష్ చేత పరువు నష్టం దావా దాఖలు చేయించుకున్నారు కదా మీరు. ఎన్ని విష ప్రచారాలు! ఈ విష ప్రచారాలు చేసే నైజం వాళ్ళదని చెప్పని తెలిసినప్పుడు ప్రతి సందర్భంలో వాళ్ళకి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. బెల్ కంపెనీ హెలికాప్టర్ వాడుతూ ఉన్నారు, అది మరమ్మతులకు నోచుకుంటూ ఉంటుంది, ప్రయాణాలు క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పీయూష్ గోయల్ గారు కేంద్ర మంత్రి వచ్చినప్పుడు తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళాలి అని అంటే హెలికాప్టర్ సపోర్ట్ చేయక ఆయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుంటారు, అక్కడ ప్రోగ్రాంకి సంబంధించి ఏర్పాట్లు అన్నీ చేస్తారు. ఈ హెలికాప్టర్ లాస్ట్ మినిట్లో మొరాయించుద్ది, ఈయన టైంలో రీచ్ అవ్వలేక ప్రయాణం క్యాన్సిల్ అయిపోద్ది. అక్కడ చేసుకున్న ఏర్పాట్లు, అక్కడ హాజరయ్యి ఉన్నాళ్ళు, ఆ ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అవుతుందిగా. సార్ ఇక్కడ ఇంకో అంశం సార్, కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ అవ్వడానికి హెలిప్యాడ్ ఇవ్వలేదు అనే కారణంగానే ఆ ములాఖత్ని క్యాన్సిల్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మీరు చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. మరి దీనిపైన కూడా బురద జల్లడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అదే అంటున్నా, ఇవాళ ఒక సాధారణ ఎమ్మెల్యే ఆయన నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి హెలికాప్టర్ వేసుకొచ్చాడు. రాప్తాడ్ నియోజకవర్గంలో తన కార్యకర్త హత్యకు గురయ్యాడు అన్నదానికి హెలికాప్టర్ వేసుకొచ్చాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం హెలికాప్టర్ ఎంగేజ్ చేసుకుంటే దాన్ని వక్రీకరించి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళ నైజం చూస్తేనే ప్రజలు అసహించుకుంటారు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డికి తన ప్రాణాల మీద మాత్రం విపరీతమైన తీపి. ఆయన ముఖ్యమంత్రి కాగానే తన భద్రత కోసం ఎస్పీజీ అని చెప్పని, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని 986 మందితోటి భద్రత ఏర్పాటు చేసుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎనర్జీ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి అని చెప్పని పురుని చూసి నక్కవతలు పెట్టుకున్నట్టుగా నాకు కూడా ఆ స్థాయి భద్రత ఉండాలి అని చెప్పని ఈయన ఎస్పీజీ అని పెట్టుకున్నాడు. ఈయన పర్యటించిన దూరాల్లో మొత్తం కూడా షట్టర్లు ముయ్యాలి, బ్యారికేడ్లు పెట్టాలి, చెట్లు కొమ్మలు నరకాలి, వేల మంది పోలీసులు పహరాలు ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రయాణించడం కోసం ప్రభుత్వ పరంగా ఒక హెలికాప్టర్ ఎంగేజ్ చేసుకుంటే మాత్రం అదో నేరం, ఘోరం. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా నా సూచన ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఆలోచనకైనా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకు విలువ ఎక్కువ. వాళ్ళు చేసే విష ప్రచారాల కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకు విలువ ఎక్కువ. వైసీపీ నైజం ఏంటి, వాళ్ళు చేసే విష ప్రచారాలు ఎలా ఉంటాయి అనేది 2019 నాడు ప్రజలకు స్పష్టత లేదు, కానీ 2024 నాడు ప్రజలకు స్పష్టత ఉంది. కాబట్టే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆమూలాగ్రం పరిశీలించిన తర్వాతే అనుభవపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి సమర్థత ఏంటి, అతని నైజం ఏంటి, అతని వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ సోషల్ మీడియా వైఖరి ఏంటి, వాళ్ళ సొంత మీడియా వైఖరి ఏంటి, వాళ్ళ భార్య సాక్షిలో ఏం కథనాలు రాయించుద్ది, వాళ్ళ సాక్షి ఛానల్లో ఏం చర్చలు పెడతారు, వీటన్నిటి గురించి ప్రజలకు ఒక స్పష్టత వచ్చిన తర్వాతే
151 ఇచ్చిన ప్రజలే 11కి పరిమితం చేశారు. కాబట్టి 100కి 100 రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, రేపు ఇంకొక హోదాలో ఉండొచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రే. వారి ప్రాణాలకి వారి సమయానికి ఆ విలువ ఉండే తీరాలి. లేకుంటే ఏం జరుగుతుంది అనేది సెప్టెంబర్ 2, 2009 రాజశేఖర రెడ్డి గారి మరణంలో రూపంలో రాష్ట్రానికి ఒక గుణపాఠం ఉంది. కాబట్టి 100కి 100 రూపాయలు ఇవాళ ఎయిర్ బస్ హెలికాప్టరు ఎంగేజ్ చేసుకోవడం అనేది జస్టిఫైడ్. దాని మీద ఎన్ని విమర్శలు వైసీపీ నుంచి చేసినా అది వారి సంస్కారహీనత్వాన్ని బయటపెట్టుద్దు తప్ప, మేం చేస్తే సంసారం, ఎదురాళి చేస్తే వేరే అన్న వైసీపీ వైఖరి పట్ల ప్రజలకైతే ఒక స్పష్టత ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.